ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు? సిద్ధార్థ్ ప్రొడ్యూసర్ అయింది అది నేను ఈ సినిమాలో ప్రభు ఎలా లైఫ్ని రీసెట్ చేశాడో నా లైఫ్లో కూడా నేను నా లైఫ్ని 2 సార్లు రీసెట్ చేశాను. ఫస్ట్ టైం MBA తర్వాత పెద్ద డబ్బుల కోసం, డబ్బులతో పాటు మంచి బెనిఫిట్స్తో పాటు, ఇప్పుడు ఏజ్ ఎంత 21, MBA ఫినిష్ చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. అందరూ ఇతను అలాగే కార్పొరేట్కి వెళ్ళిపోతారు అనుకున్నారు, కానీ నేను ముందు నుంచే ఖర్చీఫ్ పెట్టేశాను, నేను కార్పొరేట్కి వెళ్ళను, నేను సినిమాకే వస్తానని. సో ఆ అన్ని ఉద్యోగాలు వద్దని చెప్పి ఒక బేసిక్ శాలరీ కోసం నేను మా గురుగారు మణిరత్నం గారి దగ్గర చేరాను. సో అది ఒక రీసెటే కదా. అప్పుడు దాకా గడిపిన లైఫ్లో బీకామ్ చదివి, MBA చదివి, అందులో మంచి ఉద్యోగం వచ్చి ఇదంతా నాకు వద్దు, నాకు ఇక్కడ ఏదో చెప్తుంది, నేను సినిమాలో ఉండాలని నేను అన్నీ వదిలేసి వచ్చేసా. సో మనసు చెప్తే తీసుకున్న డెసిషన్ అది నాకు వర్కౌట్ అయింది, కరెక్ట్. అండ్ అది అది అందరూ, ఇప్పుడు నేను రేపు నువ్వు కూడా అన్ని వదిలేసి రూట్ మార్చాలని నేను అందరికీ ఒకే అడ్వైస్ సలహా ఎలా ఇస్తాము. నాకు జరిగింది ఇది, నాకు ఈ రూట్లో వెళ్తే బాగా డబ్బులు వస్తాయి కానీ నేను హ్యాపీగా ఉండను అనిపించింది ఆ టైంలో. కానీ అక్కడికంటే ఇక్కడే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ 1 in a million డబ్బులు చూస్తారు కదండి. అక్కడ ఎవరు ఉద్యోగానికి వెళ్తే వాళ్ళకు ఒక బేసిక్ శాలరీ వస్తుంది. ఇక్కడ పెన్షన్ లేదు, PF లేదు, ఏం లేదు, పబ్లిక్ హాలిడే లేదు, ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళి ఉంటే వెళ్ళలేము, ఎందుకంటే ఎవరు మీ టైం గురించి మీకు చెప్తారు. సో దాట్స్ అ డిఫరెంట్ లైఫ్ ఇది. బట్ ఇక్కడ నేను నా ఫ్యామిలీ హిస్టరీలో ఫస్ట్ జనరేషన్ సినిమాలో, నా ముందు ఎవరు లేరు, పక్కన సైడ్లో ఎవరు లేరు, నేను ఒంటరిగా వచ్చాను ఇక్కడికి. సో ఆ టైంలో తప్పు జరిగి ఉంటే నేను ఎవరిని బ్లేమ్ చేయలేను, నాదే తప్పు, సారీ, నాకు సినిమా పిచ్చి, నేను ఏదో రాంగ్ ఐడియాలో వచ్చేసానని సారీ చెప్పాల్సిన అవసరం వచ్చి ఉంటుందేమో. లక్కీగా దేవుడు దయతో అది రాలే. మీరు ఇప్పుడు 25 తర్వాత కూర్చుని అదే ఆ డిసిజన్ తీసుకోవడం గురించి నేను మంచి స్టూడియోలో కూర్చుని కెమెరా ముందు మీతో మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ.